బుధవారం నాటి రాత్రి తిరుపతి నగరంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన శ్రీవారి భక్తులకు తిరుపతి పౌర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో దీపాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నేత కందారపు మురళి ప్రసంగిస్తూ తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 భక్తులు మరణించడం బాధాకరమని, టీటీడీకి ఇది ఓ మాయని మచ్చలా మిగిలిపోతుందని అన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, క్షతగాత్రులకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని, తక్షణమే మీ నిర్ణయాన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల కొండపై వీఐపీల సంస్కృతి మార్చాలని, సామాన్య భక్తులే వీఐపీగా మారాలని ఆయన కోరారు. జరిగిన ఘటనపైన ఉన్నత స్థాయిలో విచారణ జరిపి బాధితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షుడు పూతలపట్టు అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగంటి గోపాల్ రెడ్డి, సిపిఐ నాయకులు చిన్నం పెంచులయ్య, సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్, ఐతిహా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి, సిఐటియు నేతలు జయచంద్ర, మాధవ్, ఆర్ లక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, బాలాజీ, బుజ్జి, నరేంద్ర, రాధాకృష్ణ, మల్లికార్జునరావు, జయంతి, కరకంపాడి భాష, బాలోత్సవం నేతలు మునిలక్ష్మి, కుప్పస్వామి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ పద్మజ, పార్థసారథి రెడ్డి, చిట్టిబాబు, యుగంధర్, గంగులప్ప తదితరులు పాల్గొని నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి అంటూ జోహార్లు వర్పిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నిన్న తిరుపతిలో విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. అన్యాయంగా 6 మంది భక్తులు ప్రభుత్వ యంత్రాంగం యొక్క వైఫల్యం కారణంగా మరణించడం జరిగింది. వారికి నివాళులర్పిస్తూ ఈరోజు తిరుపతి నగరంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నివాళులర్పించే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి, మృతుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేమంతా ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నాం. అదే మాదిరి క్షతగాత్రులు కూడా ₹25 లక్షల నష్టపరిహారం కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి చరిత్రలో, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఘటన జరగడం తిరుపతి ప్రజల మనసులను కలిసివేసింది. ఈ రకమైనటువంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా దీని మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఇట్లాంటి వాటిని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ బాధితులను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. చెప్పండి. వైకుంఠ ఏకాదశి దర్శనం కొరకు మరి రాష్ట్రం నుండి అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి రావడం జరిగింది. టికెట్ల కోసం, దర్శనం కోసం మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో కానీ ప్రభుత్వ అధికారులు ఇచ్చేటువంటి మరి సరైనటువంటి సూచనలు లేకపోవడం వల్ల, ప్రభుత్వ అధికారుల బాధ్యత రహితం వల్ల, తిరుపతి దేవస్థాన అధికారుల బాధ్యత రహితం వల్ల దాదాపు మరి 8 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 30 మంది క్షతగాత్రులు అవడం జరిగింది. వారు కుటుంబాలకు మరి ప్రభుత్వం, తిరుపతి దేవస్థానం వారికి చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబస్తులకి, కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో తిరుపతి నగరంలో ఇది పవిత్రమైనటువంటి స్థలం, పుణ్యక్షేత్రం అని చెప్పుకొని ప్రపంచం నుంచి వచ్చేటువంటి యాత్రికులకు ఉండే పరిస్థితి ఉంది. వైకుంఠ ఏకాదశి అంటే లక్షలాది మంది తిరుపతికి వస్తారని ప్రభుత్వ అధికారులకు అంచనా ఉంది. అంచనా ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో కానీ, తగిన సూచనలు చేయడంలో కానీ, వాళ్ళ ప్రాణాలు కాపాడడంలో ఎందుకు వైఫల్యం చెందినారనేది ఈవేళ మన ముందున్నటువంటి ప్రశ్న. ఎవరైతే ఈ మృతులు చనిపోవడానికి కారణకులు ఉన్నారో అధికారుల పైన, పోలీసులు కావచ్చు, టీటీడీ యాజమాన్యం కావచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము కోరుతా ఉన్నాం. జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇది కేవలం తిరుపతి దేవస్థానం సిబ్బంది తప్పిదం వల్లే జరిగింది. దీనికి బాధ్యత ఆ యొక్క సిబ్బందే వహించాలి. ఎప్పుడో దాదాపు 60 సంవత్సరాల క్రితం
మహద్వారం పడిపోయి దాదాపు 9 మంది చనిపోవడం జరిగింది. దాని తర్వాత అలాంటి సంఘటన 60 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరిగింది. ఇప్పుడు 6 మంది చనిపోవడం జరిగింది. దీనికంతటికి పూర్తిగా ఇప్పటి వరకు 8 మంది చనిపోవడం జరిగింది. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది బాధ్యత వహించాలి. వాళ్ళు కానీ అక్కడ క్యూలో లైన్గా పంపించుంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. పద్మావతి పార్కులో నుంచి ఇక్కడికి పంపించేటప్పుడు తొక్కిసలాట జరిగింది. అది వాళ్ళ ఆ యొక్క కార్యక్రమం చేయకుండా ఉంటే ఇది జరిగి ఉండదు. కాబట్టి ఈ బాధ్యత అంతా కూడా దేవస్థానం సిబ్బంది వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తిరుపతికి వచ్చిన సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. దీనికి కారణం ఎవరు? టీటీడీ పాలక మండల లేదా పోలీసు వాళ్ళ తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. సమగ్ర విచారణ చేసి సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఎవరైతే మృతి చెందారో, ఊపిరాడకుండా తొక్కిసలాటలో చనిపోయారో ఆ కుటుంబానికి ₹1 కోటి చెల్లించాలా. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి చతక్రాతులందరూ కూడా సరే ఇవాళ సరైనటువంటి వైద్యం అందించాలి. వాళ్ళు వైద్యం అందిస్తూ కూడా తీసుకుంటూ కూడా మాకు దర్శనం కావాలని వేడుకుంటున్నారు. వారికి కూడా సరైనటువంటి దర్శనం కూడా చేయించి ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ సంఘటన మళ్ళీ తిరుపతిలో పునరావృతం కాకూడదు. ఎందుకంటే ప్రపంచ దేశాలకి పేరెన్నిక కలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తిరుపతి కేంద్రంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. నిన్న జరిగినటువంటి తొక్కిసలాట్లో మరణించిన భక్తులకి ఈవేళ పౌర సమాజం తిరుపతిలో ఉన్నటువంటి అన్ని పౌర సంఘాలు నాయకులు